ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని పిల్లలారా, విశ్వాసము అనగానేమి అనంటే, విశ్వాసం గురించి ఎవరినైనా అడిగినప్పుడు క్రైస్తవులుగా చాలామంది క్రైస్తవులు అని చెప్పుకుంటుంటారు కదా. వారిలో ఎవరిని అడిగినా కూడా, ఇదిగో నాకు ఈ ఫలానా మంచి జరిగినందుకు నేను ప్రభువును విశ్వసిస్తున్నాను అని అనటం మనం వింటూ ఉంటాం. లేకపోతే పిల్లలు లేనప్పుడు యేసు ప్రభుల వారిని నమ్ముకున్నందుకు పిల్లలను నాకు దేవుడు అనుగ్రహించాడు అని కొందరు చెప్తుంటారు. ఈరోజు నేను ఒక మంచి స్థాయికి డబ్బు పరంగా వచ్చాను అనంటే దేవుడు సహాయం చేయబట్టే, లేకపోతే నన్ను ధనవంతుని చేసినందుకే దేవుడిని నేను నమ్మాను అని కొందరు అంటుంటారు. నిన్ను బాగు చేసినవాడు, నీకు మేలు చేసినవాడు నాకెందుకు చేయటం లేదు, నేను అదే ప్రభుని నమ్ముతున్నాను కదా అని అంటే వాళ్ళనే మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? ఏమంటారు? మీ విశ్వాసం నీది, నా విశ్వాసం నాది అని అంటారు. మనుషులను అడిగితే రకరకాలుగా విశ్వాసం గురించి చెప్తున్నారు, కానీ లేఖనాధారంతో ఒకవేళ విశ్వాసం అంటే ఏంటో మనకు తెలుసు. అంతే కదండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11:1 నిరీక్షింపబాడు వాటి యొక్క నిజస్వరూపము అన్నాడు. అంటే విశ్వాసం కలిగిన వాడు నిరీక్షణ కూడా కలిగి ఉండాలి. విశ్వాసిగా ఉన్నవాడు ఎవరైనా, విశ్వాసిగా ఉన్నవారు ఎవరైనా నిరీక్షణ కలిగి ఉండాలి. ఏమండి, ఏంటి అసలు దేనికోసం నిరీక్షించాలి అన్నప్పుడు, పరలోకం అనేది కనిపించకపోయినా పరలోకం ఒక ఉన్నతమైన లోకం అని మనం నమ్ముతున్నాం. నరకం మనమంతా కూడా చూడకపోయినా, చనిపోయిన వారు చూస్తారు, అన్ని చూస్తారు. మనం బ్రతికున్నాం కాబట్టి లేఖనాలను బట్టి పరలోకం ఉందని, లేఖనాలను బట్టి నరకం ఉందని, లేఖనాలను బట్టి ప్రభు దేవుడు ఉన్నాడని, తండ్రి ఉన్నాడని, లేఖనాలను బట్టి యేసుక్రీస్తు వారి యొక్క మరణం మనం చూడలేదు, లేఖనాలను బట్టి కనిపించని పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అని నమ్ముతున్నాం. మంచిదే, కానీ మనందరికీ కూడా ఒక నిరీక్షణ అనేది బలంగా ఉండాలి. ఏంటా నిరీక్షణ అంటే, యేసుక్రీస్తు వారు తన రెండో రాకడ వచ్చినప్పుడు మనం జీవము గల దేవుని చెంతకు చేరాలి అనంటే మనం నిరీక్షించే వారిగా మనం అంతా ఉండాలి. అంటే విశ్వాసికి నిరీక్షణ అనేది అవసరం. యేసు ప్రభు నా కోసం మరణించాడు అని నువ్వు ఎలా నమ్మగలుగుతున్నావు? అదే విశ్వాసం. ఎవరో ఒకరు ఎక్కడో అక్కడ వాక్యాన్ని చెప్పి మనల్ని విశ్వాసులుగా మార్చిన సందర్భాలు ఉంటాయి. అందును బట్టే మనం ప్రభువులో విశ్వాసిగా నిలబడగలుగుతాం. ప్రేమ దేవుని పిల్లలారా, అయితే మనిషి యొక్క జీవితం అనేది చాలా చిన్న జీవితంగా ఎన్నో ఉదాహరణలు దేవుడు చెప్పాడు. నీటి బుడగని, ఆవిరి లాంటి జీవితం అని, అంతే కదండి. అదేవిధంగా బావి యొద్ద తిరుగు చక్రం లాంటిదని, ఇలా రకరకాలుగా దేవుడు చాలా ఉదాహరణలు చెప్పాడు. అయితే ఆ చిన్న జీవితం ఏదైతే ఉందో, ఆ చిన్న జీవితంలోనే విశ్వాసంలో నీవు విజేతగా మారిపోవాలి. అర్థమవుతుందండి? మనకు దేవుడు ఎంత జీవితం ఇచ్చాడు? చిన్న జీవితం. మనకేమనిపిస్తుందంటే ఒక 10 ఏళ్ళు
ఒక 20 ఏళ్ళు, ఒక 30 ఏళ్ళు, 40 ఏళ్ళు మన జీవితంలోకి వస్తున్నాయి అనంటే ఇంత ఆయుష్కాలం ఇస్తున్నాడు. ఎందుకంటే చూసిన మనుషులనే చూడాలి, చూసిన వాతావరణాన్ని చూడాలి, చూసిన ఇళ్ళనే చూడాలి. అంతే కదండి, మన జీవితం అంతా ఇదే. అలా చూస్తున్నప్పుడండి మన కళ్ళ ముందే పుడతారు, మన కళ్ళ ముందే ఎదుగుతుంటారు, మన కళ్ళ ముందే పెద్దవాళ్ళు అవుతుంటారు. మనుషులను చూసి 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 మనకేమనిపిస్తుందంటే ఎంతకాలమో అనిపిస్తుంది. అంతే కదండి. ఫలానా సంవత్సరంలో, లేకపోతే ఆ ఒక 20 ఏళ్ల కింద, 30 ఏళ్ల కింద, 40 ఏళ్ల కింద అని కొన్ని చరిత్రలు చెప్తుంటారు చాలా మంది. కొన్ని చరిత్రలు చెప్తుంటారు. అలా చెప్పిన తర్వాత మన జీవితంలో మనం కూడా చూసిన సందర్భాలు ఎన్నో ఉంటాయి కదా. వాటన్నింటిని చూస్తున్నప్పుడు ఇదంతా ఎంత కాలమో అనిపిస్తుంది. ఎంత కాలమో. లేదా సంఘంలో ఒక 30 ఏళ్ల నుంచి, 40 ఏళ్ల నుంచి ఒక విశ్వాసిగా, ఏమండి, ఎంతో కాలం నుంచి ప్రభుని నమ్ముకున్న, లేకపోతే విశ్వాసిగా ఉండి దేవుని సన్నిధిలో తిరుగులాడి దేవునితో నడిచినటువంటి వారు ఎంతో మంది ఉంటారు. ఇదిగో నేను 50 ఏళ్ల నుంచి నేను మందిరానికి నడుచుకుంటున్నాను, నేను 40 ఏళ్ల నుంచి నడుచుకుంటున్నాను అని 50 ఏళ్ళు 40 ఏళ్ళు అనగానే మనకి ఏమనిపిస్తుందంటే ఎంత కాలమో అనిపిస్తుంది. మీకు అర్థమవుతుందా లేదో? ఆ ఎంత కాలంలో ప్రతిదినం దేవునితో నడిచేటువంటి అవకాశాలు అయితే ఉండవు. ప్రతిదినము దేవునితో నడిచే అవకాశాలు అయితే ఉండవు. ఎందుకంటే ఆ 50 ఏళ్ల జీవితంలో, లేకపోతే 40 ఏళ్ల జీవితంలో కుటుంబం, భార్య, పిల్లలు, చదువులు, పెళ్ళిళ్ళు, ఏమండి, వాళ్ళకి సంబంధించిన వ్యవహారాలు, మన వ్యాపారాలు, మన లాభాలు, నిద్ర, ఇలా అన్నింటినీ లెక్కగట్టుకుంటే ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునితో నడిచిన దినాలు చాలా కొద్ది దినాలండి. దేవునితో నడిచిన దినాలు యాకోబు గారు అదే అంటారు. ఇదిగో నాకు ఇన్నేళ్ళు వచ్చాయి, కానీ దేవునితో మాత్రం నేను ఉన్నది చాలా చిన్న జీవితం, చాలా కొద్ది దినాలు, చాలా కొద్ది సంవత్సరాలు అంటాడు. మనం కూడా అంతేనండి. వారానికి ఎన్నిసార్లు చర్చికి వస్తాం చెప్పండి, నిజాయితీగా చెప్పండి, మనస్సాక్షిగా, ఏమండి, చెప్పండి, ఆలోచించను ప్రియులారా. వారానికి ఎన్నిసార్లు? పోనీ 2 ఆరాధనల్లో, ఈ 2 ఆరాధనలలో ఎన్ని ఆరాధనలకు వచ్చాము మనం? వస్తాం. ఒక్క ఆరాధనకు అనేదే గగనం. ఎందుకంటే రాత్రి అంతా సిద్ధం చేసుకోవాలి, ఉదయం కాగానే తెల్లవారుజామునే రెడీగా సిద్ధంగా ఉండాలి, సిద్ధపడాలి, రావాలి. ఇదే ఒక రిస్క్. పోనీ వచ్చామనుకోండి, వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఎన్నో ఆలోచనలు, మనకి ఎన్నో ఆలోచనలు. ఆరాధనకి వెళ్ళొచ్చినాం ఇంకంతే. అంటే ఏదో ఒక పెద్దది సాధించి మేము ఇంటికి వెళ్ళిపోయాము అనే ఫీలింగ్తో వెళ్ళిపోతుంటాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకంత కుటుంబం గురించి, ఆదాయాల గురించి, వ్యాపారాల గురించి, ఏమండి, ఎక్కడెక్కడ సంపాదించాలి, ఎక్కడికెక్కడికి వెళ్ళాలి, ఎవరిని పట్టుకుంటే నేను సంపాదించుకోగలను, ఇవే ఆలోచనలు. ఆలోచించని ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే సంవత్సరానికి 52 ఆదివారాలు వస్తే ఈ 50 ఆదివారాలు, ఏమండి, 52 ఆదివారాలలో మనం ఎన్ని ఆరాధనలకు అటెండ్ అయ్యాం, ఎన్ని బుధారాలలో అటెండ్ అయ్యాం, ఎన్ని మీటింగులలో, సంవత్సరంలో అక్కడెక్కడ మీటింగులు పడినప్పుడు ఎన్ని మీటింగులకి అటెండ్ అయ్యాం, ఇవన్నీ కూడా లెక్కలేసుకుంటే ప్రియమైన దేవుని పిల్లలారా, మనం రోజు పడుకుంటున్న, లేకపోతే మనం నిద్రపోతున్న నిద్రకిచ్చిన సమయంతో పోల్చలేం. మనం నిద్రకిచ్చిన సమయాన్ని, లేకపోతే దేవునితో నడిచిన ఆ గడియలను ఒకవేళ లెక్కేసుకుంటే ప్రియులారా, మనం నిద్రకే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చాం, నిద్రకే ఎక్కువగా సమయాన్ని ఇచ్చాం. నిద్రకే ఏమంటే కేవలం ఒక నిద్రే అంటున్నా, ఇంకా ఎన్నో మన జీవితంలో వ్యవహారాలు ఉన్నాయి ప్రియమైన దేవుని పిల్లలారా. అయితే దేవుడు ఏమంటున్నాడు అంటే, మీరు చాలా చిన్న జీవితం నాయన, నేను ఇచ్చింది మీకు చాలా చిన్న జీవితం.
ఎందుకంటే ఈ ప్రాణం 10 ఏళ్ళు బ్రతుకుతుందా, 20 ఏళ్ళు బ్రతుకుతుందా, 30 ఏళ్ళు బ్రతుకుతుందా, కానీ ఒక్క క్షణంలో మీ ప్రాణం వెళ్ళిపోతుంది అన్నాడండి. ప్రాణం ఎంతసేపు వెళ్ళిపోతుంది? ఒక్క క్షణం. రోజుకి 24 గంటలు. పలానా రోజు మా మనిషి చనిపోయాడు అని మనం చెప్పుకునే దాంట్లో ఆ రోజులో ఏ గడియ, ఏ క్షణం, ఏ గంట ఆలోచిస్తున్నారా? రోజు గుర్తుంటుంది, సంవత్సరం గుర్తుంటుంది, నెల గుర్తుంటుంది, కానీ టైమింగ్తో సహా రాసుకుంటామా? ఒక మనిషి చనిపోతే ఏమండి 9 రోజుల జ్ఞాపకార్థ కూడికను ఏర్పాటు చేస్తారు, ఆదరణ కూడికను. అలా చేసినప్పుడు ఒక ఫోటో తీసుకొస్తారు. ఆ ఫోటోలో మరణ దినం అని రాసి, ఆ మరణ దినాన్ని పలానా డేటు, పలానా నెల, పలానా సంవత్సరం అది ఉంటుంది. కానీ ఏ క్షణాన వెళ్ళిపోయాడో మనం లెక్క కట్టలేం. దాన్ని పెద్ద గుర్తుంచుకోం. ఒకవేళ గుర్తున్నా గుర్తుంచుకోం. కారణం ఏంటంటే మీ జీవితం అనేది చాలా చిన్నది, చాలా చిన్నది. ఆ చిన్న జీవితంలోనే నీవు విజేతగా మారే అవకాశం ఉంది అన్నాడు. దేవుడు మనందరికీ కూడా క్యారెక్టర్స్ ఇచ్చాడు, పాత్రలు ఇచ్చాడు. ఆ పాత్రలలో మనం మునిగిపోయాము అని అంటే లోక సంబంధమైన పాత్రల్లో మునిగిపోయామా, లేకపోతే దేవుడు మనకు అప్పగించిన పనిలో మనం మునిగిపోయామా? ఆ పాత్రను చేసి ఆ చిన్న జీవిత కాలంలో ఇదిగో ఆ విశ్వాసం అనే విజేతగా, విశ్వాసులలో విజేతగా నువ్వు మారిపోవాలి అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్క క్షణంలోనూ నువ్వు విజేతగా మారిపోవాలి. దేవుడు ఎంతో కాలం ఇస్తాడు. దేవుడు ఎంతో కాలం ఇచ్చాడు. ఇప్పటికే ఎంతో కాలం వ్యర్థమైపోయింది. కానీ నాది చిన్న జీవితం కదా, ఈ చిన్న జీవితంలో నేను విజేతగా మారిపోవాలన్న ఆలోచన ఎవ్వరికి రాదండి, ఎవ్వరికి రాదు. సోమవారం వస్తుంది, మంగళవారం వస్తుంది, బుధవారం వస్తుంది, గురువారం వస్తుంది, శుక్రవారం వస్తుంది, శనివారం వస్తుంది, మళ్ళీ ఆదివారం వస్తుంది. మళ్ళీ ఆదివారం వచ్చిన తర్వాత మళ్ళీ ఏమొస్తుంది? మళ్ళీ సోమవారం వస్తుంది. మళ్ళీ స్పెషల్గా మనం ఏం చేయలేము. మళ్ళీ మంగళవారం వస్తుంది, మళ్ళీ బుధవారం వస్తుంది, మళ్ళీ గురువారం వస్తుంది, శుక్రవారం వస్తుంది, మళ్ళీ శనివారం వస్తుంది, ఆదివారం వస్తుంది. మళ్ళీ ఏమనిపిస్తుంది? మళ్ళీ కొత్తది ఏమని అంటామా? మళ్ళీ సోమవారమే. మీకు అర్థమవుతుందా? అంటే ఈ రోజులు ఎలాగైతే ఉన్నాయో సోమవారం అనేది నెలలో వస్తూనే ఉంటది, ఆదివారం అనేది నెలలో వస్తూనే ఉంటది, ఏమంటే సంవత్సరంలో వస్తూనే ఉంటాయి ఈ రోజులు. కానీ దేవుని పిల్లలారా, ఏ రోజును కూడా మనం స్పెషల్గా మాట్లాడలేము. అయితే ఆదివారం మాత్రం కొంచెం స్పెషల్గా ఏం మాట్లాడతామంటే, ఈరోజు ఆదివారం కదా, స్పెషల్ ఏంటి? అది కూడా దేనికోసం చెప్పండి? ఈరోజు ఆదివారం కదా, స్పెషల్ ఏంటి అని అంటాం గట్టిగా. అసలు ఏంది, ఏమని చెప్తాం? ఆలోచించను ప్రియులారా. ఈరోజు ఏంది అని అంటే, ఈరోజు ఆదివారం. సరే, ఈరోజు ఆదివారం స్పెషల్ ఏంటి? ఏముంది? అందరు తెచ్చుకున్నట్టే మాంసం తెచ్చుకుంటాం. ఒకవేళ కొంచెం ఇష్టపడితే ఏమండి కలర్ రైస్ చేసుకుంటారు, ఇంకొంచెం ఇష్టపడితే స్వీట్ చేసుకుంటారు. అంతకంటే ఉందా? ఏం లేదు. పోనీ ఇది వారం చేసుకోగలరా? ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయా? ఉండవు. ఎప్పుడో ఒకసారి మన బుద్ధిని బట్టి, మన ఆలోచనను బట్టి. దేవుని పిల్లలారా, నేనేమంటున్నానంటే యేసుక్రీస్తు వారు లేకపోతే దేవుడు మనకిచ్చినటువంటి చిన్న జీవితంలోనండి ఒక ఆయన బైబిల్లో విజేతగా మారిపోయాడండి. ఆయన తండ్రి గురించి మనకు ఇన్ఫర్మేషన్ ఉండదు, ఆయన తల్లి గురించి ఇన్ఫర్మేషన్ ఉండదు, అతని యొక్క వంశం గురించి మనకు ఇన్ఫర్మేషన్ ఉండదు. ఎలా వచ్చాడో ఎలా వెళ్ళిపోయాడో అసలు అర్థం కాదండి. అలాంటి వ్యక్తిని దేవుడు పరిచయం చేస్తున్నాడు. ఆయన యథార్థవంతుడుగా రాజులను సైతం హెచ్చరించి రాజుల ఎదుట నిలవబడి రాజుకు బుద్ధి చెప్పిన ఒక వ్యక్తిని దేవుడు పరిచయం చేస్తున్నాడు. ఆయనే ఏలియా గారు. ఏలియా గారు అనగానే మనందరం విన్న సంగతులు కొన్ని ఉన్నాయి. ఏలియా గారి గురించి కొంచెం చెప్పండి. విన్నారు కదా, ఏమండి? ఏలియా గారి గురించి ఒకవేళ ఏమైనా చెప్పండి అని అంటే ఏం చెప్తారు చెప్పండి? ప్రవక్త ఒకటి,
ఆ కాకలతో ఆహారం తెప్పించుకున్నాడు. ఓకే, ఇంకా చెప్పండి, కొన్ని సందర్భాలు చెప్పండి. అక్క మంచి పాయింట్ చెప్తుంది, చెప్పాక. అది ఆయన రాజు దగ్గరికి వెళ్ళాడండి. ఎవరు? ఏలియా గారు రాజు దగ్గరికి వెళ్ళాడు. ఏం చెప్పాడంటే ఒకే ఒక డైలాగ్ ఏం చెప్పాడంటే, ఇదిగో మరి నా మాటతో కాకుండా, ఆ మాట చూద్దామా ఒకసారి. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము మొదటి వచనం నుంచి. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము మొదటి వచనం నుంచి. ప్రియులారా, అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చాడు. ఆహాబు ఎవరు? ఇశ్రాయేలీలకు రాజండి. మరి అంతకుముందు ఎంతో మంది జిమ్రి, ఒమ్రి అని ఎంతో మంది రాజులు ఉన్నారు. ఎవరు? ఈ ఆహాబు గారి కంటే ముందున్న రాజులు ఇశ్రాయేలీలకు రాజులు. ఇశ్రాయేలీలకని నేను ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నానంటే ప్రియులారా, ఈ సొలొమోను గారి రాజరికం అయిపోయిన తర్వాత ఈ ఇశ్రాయేలీలు రెండుగా విడిపోయారు, రెండు రాజ్యాలుగా విడిపోయారు. ఒకటి యూదా రాజ్యం, రెండవది ఇశ్రాయేలు రాజ్యం. ఇశ్రాయేలు రాజ్యంలో 10 గోత్రాల వారు, ఈ యూదా రాజ్యంలో 2 గోత్రాల వారు, వీళ్ళిద్దరు కూడా విడిపోయారు. సపరేట్ రాజులు అవుతున్నారు. ఇలా ఇశ్రాయేలీలకు రాజులు ఉన్నారు, యూదులకు కూడా రాజులు ఉన్నారు. మరి ఇశ్రాయేలీల నుంచి ఆహాబు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పరమ దుర్మార్గుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ముందు నుంచి ఉన్నటువంటి ఇశ్రాయేలీల రాజులందరికంటే పరమ దుర్మార్గుడు, పరమ పాపి. ఎక్కువ దుర్మార్గం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే ఇశ్రాయేల్ రాజులలో ఇదిగో ఒక ఆహాబు రాజే కనబడుతుంటాడు. ఇతనుకున్న బాగలేని లక్షణం ఏంటంటే, తన కోటకు ఆనుకొని ఉన్నటువంటి ఒక పొలాన్ని, నాబోతు పొలము అనేటువంటిది ఒకటి ఉంది, ద్రాక్ష తోట. దీన్ని అడిగాడు. అడిగినప్పుడు ఈయనేమన్నాడు అని అంటే, నాబోతు ఏమన్నాడు అని అంటే, ఇది నా పిత్రార్జితము, ధర్మశాస్త్ర ప్రకారంగా పిత్రార్జితాన్ని ఎవరికి కూడా అమ్మకూడదు, ఎవరికి ఇవ్వకూడదు, కనుక నేను ఇవ్వలేను, ఇదిగో నేను ధర్మశాస్త్రానికి లోబడినవాడిని అని నాబోతు నీతిమంతుడైన. తన పొలాన్ని తను వద్దన్నాడు, ఇవ్వనన్నాడు. పోనీ దానికి తగ్గట్టుగా ఏదన్నా ప్లాన్ చేయాలి. కానీ ఈయన ఏం చేశాడు అని అంటే, ఇంట్లోకి వెళ్ళి మూతి ముడుచుకొని కూర్చునే రకం అనమాట. ఏది జరిగినా కూడా ఇతనికి చేత కాకపోతే ఇతడు ఇంట్లోకి వెళ్ళి మూతి ముడుచుకొని కూర్చుంటాడు. అలా కూర్చున్నప్పుడు యజబేలు, తన భార్య ఉంది, యజబేలు అంటే ఎవరో కాదండి, చాలా మరీ దుర్మార్గురాలు. ఆహాబే ఇశ్రాయేలీల రాజులలో అందరికంటే పెద్ద దుర్మార్గుడు అనుకుంటే, తనకొచ్చిన భార్య ఉంది చూసారా, ఆ భార్య తనకంటే పెద్ద, ఏమండి, మరీ డేంజర్, పెద్ద దుర్మార్గురాలుక. ఆహాబు ఇద్దరు భార్య భర్తలు పక్క పక్కన పెడితే ఈమె ఎక్కువ తూగుతుంది దుర్మార్గంలో, ఈమె ఎక్కువ తూగుతుంది. అంత దుర్మార్గురాలు. ఎంత దుర్మార్గురాలు అంటే, నువ్వు మూత ముడుచుకోవడం ఏంటి, నువ్వు రాజు కదా, నువ్వు ఆజ్ఞాయిస్తే అతడు వినాలి, కానీ అతడు వినకపోతే నువ్వు మూతి ముడుచుకోవడం ఏంటి. తాకిది రాయించింది, రాళ్లతో కొట్టి చంపించాలని ప్లాన్ చేసింది. ఆ విధంగానే నిజంగా నాబోతు, నీతిమంతుడైన నాబోతును చంపించేసింది. దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి. అలాంటి ఆకృత్యాలు, అలాంటి మరి భయంకరమైనటువంటి పరిస్థితులు మరి ఆహాబు దినాల్లో జరిగాయి. ప్రేమన దేవుని పిల్లలారా, అందులో ఆహాబే చేశాడు. ఆహాబు చాలా ప్రమాదకారి, అంత ప్రమాదకారి. యజబేలు కూడా ఎవరంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక రాజు కూతురండి. ఎందుకంటే రాజుకు వచ్చే భార్య మామూలు వ్యక్తిని చేసుకోడు కదా ఇతను. ఏమండి, ఎబ్బేయజు అనేటువంటి ఒక రాజు, ఈయన సీదోను ప్రాంతానికి రాజు అండి, సీదోను దేశానికి రాజు. ఈ సీదోను దేశానికి రాజు అయితే మరి ఇశ్రాయేలీలకు రాజు అయిన ఆహాబుకి తన కూతురునిచ్చాడు. ఎవరు? యజబెలు. నిజంగా యజబెలు గురించి చాలాసార్లు మనం వినే ఉంటాం. సంఘములో యజబెలు పాలన అనేది చాలా వరకు ఉంటుందండి, కొన్ని సంఘాల్లో ఉంటుంది. చాలా యజబెలు పాలన అంటే
అవతలి వాళ్ళని తొక్కేయటానికి, అవతల ఉన్నటువంటి వ్యక్తులను ఎవరినైనా కూడా తొక్కేయటానికి యువతలు కుట్రలు చేసేటువంటి పరిస్థితులే ఈ యెజబెల్ యొక్క క్యారెక్టర్. యెజబెల్ క్యారెక్టర్ అంటే, ఇప్పుడు యెజబెల్ క్యారెక్టర్ ఎప్పుడు కూడా మనిషిని అణచివేయటానికో, చంపడానికో, వాళ్ళని నాశనం చేయడానికే ఆలోచిస్తుందే తప్ప మంచి కొరకు ఎన్నడూ కూడా ఆలోచించినటువంటి దాఖలాలు ఉండవు. ప్రేమన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఏమండి, ఏలియా గారికి ఒకే ఒక డైలాగ్ చెప్పాడు, నాయనా నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చెప్పాలి. వెంటనే సరే, ఇంకేమి మారు మాట మాట్లాడలేదు. ప్రియులారా, ప్రవక్తల ఆలోచనలు ఎలా ఉంటాయంటే, దేవునితో నడిచే విధానం ఎలా ఉంటుంది అని అంటే, ఏదైతే ఆయన చెప్తాడో దాన్ని ఖచ్చితంగా నెరవేర్చడమే. ఖచ్చితంగా నెరవేరుస్తారండి ప్రవక్తలు. దేవుని భక్తులు ఈ విధంగా ఉంటారు. వెళ్ళాడు, ఒకే ఒక్కసారి వెళ్ళాడు, ఆహాబు దగ్గర నిలబడ్డాడు. ఇదిగో నా మాట వలన కాక, చూడండి ఒకసారి 17 మొదటి వచనం నుంచి. అంతటా గిలాదు కాపురస్తుడునైన సంబంధీయును తిష్బీయుడునైన ఏలియా ఆహాబు నొద్దకు వెళ్ళి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారం కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాడు, వెళ్ళిపోయాడు. దేవుని పిల్లలారా, ఇంకేమైనా ఉందా అంటే అక్కడ ఏముండదండి. ఆ మాట అన్నాడు, ఆ మాట అన్న తర్వాత ఆహాజ్ ఏమన్నా అన్నాడా, లేకపోతే ఆయన దగ్గర ఉన్న సైనికులు ఏమన్నా అన్నారా, లేకపోతే ఆయన పక్కన ఉన్నటువంటి వాళ్ళు మంత్రులు ఏమైనా సలహా ఇచ్చారా, ఇవన్నీ ఏముండవు. ఒకటే డైలాగ్, ఏమన్నాడు, ఇదిగో మంచైనను వర్షమైనను ఆ దేవుడు చెప్పాడు, అలా పడదు అని చెప్పాడు. ఇంకా అయిపోయింది, వెళ్ళిపోయాడు. అంటే రాజు దగ్గరికి వెళ్ళాడు, దేవుడు చెప్పమన్న మాటను రాజుకు ప్రకటించాడు. ఏమని ప్రకటించాడు, ఇదిగో ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను కురవదు అన్నాడు. వెళ్ళిపోయాడు. మరి వెళ్ళిపోయిన వెంటనే దేవుడు అతన్ని వదిలిపెట్టలేదండి. ఎవరిని? ఏలియాను. ఎందుకంటే ఏలియాలో ఎక్కువ శాతం దేవునికి కనబడింది పౌరుషం. దేవుని కొరకు నిలవబడి దేవుని కోసం ఏదైనా సాహసంగా మాట్లాడే సమర్థత, లేకపోతే అంత జ్ఞానం ఒక ఏలియాలో దేవునికి కనబడింది. ఓకే, నిలబడ్డాడు, చెప్పాడు. వెంటనే బయటకు వచ్చేసరికి దేవుడు మరలా ఒక మాట చెప్పాడు, ఇదిగో నాయనా నువ్వు వెళ్ళు, మరి యోర్దానికి ఎదురుగా ఉన్నటువంటి కెరీతు వాగి దగ్గరికి నువ్వు వెళ్ళిపోనైనా, అక్కడికి వెళ్ళిపో అన్నాడు. ఎందుకు వెళ్ళమన్నాడు? అక్కడ వెళ్ళి దాక్కో అన్నాడు. ఎందుకు వెళ్ళమన్నాడో తెలుసా? ఆహాబుకు పలానా చోట ఉన్నాడు అని అంటే ఆహాబు ఏలియా గారిని చంపేస్తాడండి. ఏలియా గారిని చంపేస్తాడు. ఇప్పుడు ఏలియా గారిని చంపేయకుండా ఉండాలి అంటే ఇప్పుడు దేవుడు ఏం చేసుకోవాలి అంటే చర్య తీసుకోవాలి. ఏలియా విషయంలో ప్రత్యేకమైనటువంటి ఆలోచన చేస్తున్నాడు. నాయనా నువ్వు వెళ్ళి కెరీతు వాగి దగ్గరికి వెళ్ళు, నీకు నేను మరి అక్కడ ఉండగా నీకు ఆహారాన్ని పంపిస్తాను అన్నాడు. పోనీ, ఏమండి, ఎవరితో పంపించాడట? కాకులతో ఆహారం పంపించాడు. మరి కాకుల గురించి గతంలో మనం ఒక మాట మనకు గుర్తొస్తుంది. ఏంటో తెలుసా? నోవాహు ఓడగట్టాడు, అంతా మరి జలప్రలయం వచ్చింది. మరి జలప్రలయం వచ్చిన తర్వాత 40 రోజులు వర్షం పడింది, ప్రచండ వర్షం. ఇక ఈ ఓడ వెళ్ళిపోయింది, వెళ్ళి ఒక కొండ మీద నిలబడింది. ఆ కొండ మీద, అరారాతు కొండ మీద నిలబడిందండి. అలా నిలబడిన తర్వాత కొంతకాలానికి నోవాకు ఒక ఆలోచన వచ్చింది, చూద్దాం ఎంతవరకు మరి నీళ్లు తగ్గుతున్నాయా లేకపోతే అలాగే ఉన్నాయని ఒకసారి మరి కాకిని పంపించాడు. అలా కాకిని పంపించినప్పుడు కాకి ఏమైపోయిందంటే బయట ప్రపంచంలో తిరుగుతూ అక్కడక్కడ తిరుగుతూ ఉంది, తినుకుంటా తిరుగుతుంది. ఒకసారి పావురాన్ని పంపించాడు. పావురం పంపించిన తర్వాత ఒక పుల్లని తీసుకొచ్చింది. అలా పుల్లని తీసుకొచ్చినప్పుడు ఇదిగో నీళ్లు తగ్గుముఖం పట్టినట్టున్నాయి అని నోవాహు గారికి అర్థమైపోయింది. అంటే కాకుకున్న లక్షణం ఏంటంటే, ఏదైనా తినేది దొరుకుతుంది అని అంటే దాని లక్షణం ఏంటంటే అక్కడే ఉంటది, కావు కావు అనుకుంటా అక్కడే ఎగురుతుంటది. మీకు ఒక అర్థమైందో లేనో, కాకి మన పరిసర ప్రాంతాల్లో తిరుగుతుంది అనుకోండి,
అక్కడే ఆగి అక్కడక్కడక్కడ కొంచెం యాక్షన్ చేసుకుంటూ ఉందనుకోండి, మనం గ్రహించగలిగితేనండి ఎక్కడో ఒక మాంసం ముక్కో లేకపోతే రొట్టె ముక్కో ఎక్కడో కనబడుతుంటది దానికి. దాన్ని ఎలాగైనా తీసుకోవాలి. మరి మనుషులు తిరుగుతున్నారు, ఎలా ఏం చేయాలి అంటే యాక్షన్ చేయాలి. అది అంటే మనుషులను చూస్తుంటది, వెనక్కి ఎగిరిపోతుంటది, మనుషులను చూస్తుంటది, ఎక్కడో పోయి ఆగుతుంటది, మనుషులను చూస్తుంటది, ఎక్కడో పోయి ఆగుతుంటది. మళ్ళీ ఎవరు లేనప్పుడు ఉర్రికి వచ్చేలాగా తీసుకొని. దాని లక్షణం ఏంటంటే ప్రియులారా, ఎక్కడైనా దాని తినేటువంటి ఆహారం ఉంది అని అంటే దాన్ని తినటానికి వేగిరపడి చాలా ప్రయాసపడుతుంటది ప్రియమైన దేవుని పిల్లలారా. అలాంటి కాకులతో దేవుడు ఏం చేస్తున్నాడు అనంటే మాంసాన్ని, రొట్టె ముక్కలను పంపించి ఉదయము సాయంత్రం ఆహారాన్ని పంపిస్తున్నాడు. ఎవరికి? ఏలియా గారికి. ఏలియా గారు ఎక్కడున్నారు? కెరీతు వాగు దగ్గర. ఎందుకున్నాడు? ఆహాబు ఒకవేళ తనకి దొరికితే నన్ను చంపేస్తాడు. ఏమండి, ఇప్పుడు ఆహాబు బారి నుంచి కాపాడటానికి ఉదయం సాయంత్రం ఇది మరి ఇది ఎన్ని రోజులు పట్టింది అని అంటే సుమారుగా 8 నెలలు పట్టింది ప్రియమైన దేవుని పిల్లలారా. 8 నెలలన్నీ నేను ఎలా చెప్పగలుగుతున్నాను అని అంటే ప్రియులారా, ఏమండి, ఆయన కెరీతు వాగు దగ్గరికి వెళ్ళాడు. కెరీతు వాగు దగ్గరికి వెళ్ళినప్పుడు మరి వర్షాకాలంలో నీళ్లుంటాయి వాగులో, చలికాలంలో కూడా కాస్త నీళ్లుంటాయి. నీళ్లుంటాయా లేదా? ఉంటాయి. ఎండిపోయే కాలం ఏది? ఎండాకాలం వచ్చింది అని అంటే ఇప్పుడు ఎండిపోతుంది. ఎందుకంటే రాజు దగ్గరికి వెళ్ళి మంచైనను వర్షమైనను కురవదని చెప్పాడు, వచ్చాడు. ఇలా చెప్పాడు, ఇలా వచ్చాడు. ఆ డైలాగ్ చెప్పాడు, వచ్చేసాడు. ఇప్పుడు వానకాలం నీళ్లు ఉంటాయి, కాస్తంత నీళ్లు ఉంటాయి. ఆయన చెప్పిన వెంటనే ఎండిపోవు. ఏవి నదులు అయినా ఏవైనా కూడా ఎండిపోవు, కాలువలైనా ఎలా ఉంటాయి. కానీ దానికి ఒక పరిమితి ఉంది. ఇప్పుడు వర్షాకాలంలో వర్షాలు పడతాయి కనుక ఓకే, నీళ్లు ఉంటాయి. ఆ తర్వాత చలికాలం వచ్చిందా కొంతవరకు నీళ్లు ఉంటాయి. కానీ ఎండాకాలం వస్తుంది అని అంటే చిన్నగా తగ్గుముఖం నీళ్లు పడుతుంటాయి ప్రియులారా. అంటే ఇప్పుడు సీజన్కి ఎన్ని నెలలని మనం లెక్కలు కడతాం? అంతేనా? 4 నెలలు. అంటే ఎండాకాలం 4 నెలలు, చలికాలం 4 నెలలు, వర్షాకాలం 4 నెలలు. ఇప్పుడు ఈయన వెళ్ళాడు, ఈ సంవత్సరం నీ మంచైనను వర్షమైన పడదు అన్నాడు. కెరీతు వాగు దగ్గరికి వెళ్ళాడు. ఓకే, 4 నెలలు వర్షాకాలం అయిపోయింది, ఆహారం తిన్నాడు, హ్యాపీగా నిద్రిస్తున్నాడు. మరలా 4 నెలలు మరి వాన చలికాలం వచ్చింది, తింటున్నాడు, పడుకుంటున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. ఇప్పుడు మరి 8 నెలలు అయిపోయింది, ఎండాకాలం స్టార్ట్ అయింది. కెరీతు వాగు ఏమైపోయిందంటే, ఎందుకంటే ఆ వాగులో ఉన్న నీళ్ళే త్రాగుతున్నాడు ఆయన. అక్కడ అదే ఉంది కదండి, ఆ నీళ్ళే తాగుతున్నాడు. ఇప్పుడు తాగుతున్నటువంటి ఆ నీళ్లు కాస్త ఏమైపోయాయి? ఎండిపోతున్నాయి. ఇప్పుడు కాకులు తెచ్చిన ఆహారాన్ని తిన్న అతనికి ఏం కావాలి? నీళ్లు కావాలి. మీరు ఆలోచిస్తున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా? అంటే ఇప్పుడు కాకులతో ఆహారము ఎందుకు పంపించాడు అని అంటే, ఆల్రెడీ ఆహాబుకి ఎవరి మీద కన్నుంది అంటే ఏలియా గారి మీద ఉంది. ఏలియా గారి మీద కన్నున్నప్పుడు ఏలియా గారు దొరికితే పలానా చోట ఉన్నాడు అని సైన్యాన్ని పంపించి మరి తీసుకొని వస్తాడు, చెరసల్లో పడేస్తాడు, లేదా అవసరమైతే చంపేస్తాడు. కానీ దేవునికి మనుషుల మీద నమ్మకం పోయింది ప్రియమైన దేవుని పిల్లలారా. దేవునికి మనుషుల మీద నమ్మకం పోయింది. ఇప్పుడు కాకులు తీసుకెళ్తున్నాయి మాంసాన్ని, దానికి ఇష్టమైన తిండది. కాకులకు చాలా ఇష్టమైనది మాంసమైన రొట్టె ముక్కైనా చాలా ఇష్టమైనది. అలాంటి ఇష్టమైన తిండిని చాలా ఇష్టంగా తినే కాకులతోటే పంపిస్తున్నాడంటే అర్థం ఏంటంటే, మనుషులకు చెప్పొచ్చు కదా. చాలా మంది అప్పటికే మనుషులు ఉంటారు కదండి. మనుషులకు చెప్పకుండా ఏమంటే కాకులతో పంపిస్తున్నాడు. మనుషులకు ఎందుకు చెప్పలేడు? కెరీతు వాగు దగ్గర ఏలియా ఉన్నాడు అని మనుషుల స్వభావాన్ని బట్టి వెంటనే రాజుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం ఉంది కనుక ఇప్పుడు మనుషులనే నమ్మకుండా దేవుడు ఏం చేశాడు అని అంటే కాకులను నమ్మాడు. ఎందుకంటే కాకులు కానీ పక్షులు కానీ ఏవైనా జంతువులు కానీ దేవుని యొక్క పనిని తూచా తప్పకుండా చెయ్యటానికి సిద్ధపడేవి. కారణం ఏంటంటే, ఇదిగో నాకేం చెబుతాడా అని దేవుని వైపు చూసేటువంటి లక్షణం ఈ జీవరాశులకు ఉన్నాయి, మనుషులకు లేవు. మనుషులకు చెప్పినా చేయరు. కానీ ఈ జీవరాశులు ఇవేవైతే ఉన్నాయో, పక్షులు కానివ్వండి, జంతువులు కానివ్వండి, అలాగే దేవుని వైపు చూస్తుంటాయి. నాకేమన్నా దేవుడు బాధ్యత ఇస్తాడా లేదా, ఆ బాధ్యత నాకు ఇస్తే నేను అది నెరవేర్చాలి అని అన్ని జీవరాశులు చూస్తుంటాయి ప్రేమన దేవుని పిల్లల దేవుని వైపు. కారణం ఏంటో తెలుసా?
అవి దేవుణ్ణి ఆధారం చేసుకొని బ్రతుకుతున్నాయి గనక దేవుని వైపు చూస్తున్నాయి ప్రియులారా. ఇటు ఆహారం కోసమైనా, బాధ్యతను నెరవేర్చే విషయంలోనైనా వాటి తర్వాతే మనం. పైగా దేవుడు మనుషులను ఏమన్నాడు అంటే, ఇదిగో నాయన మీరు నా ఆత్మను పంచుకొని వచ్చారు గనక మీరు ప్రథమ ఫలము అన్నాడు. అంటే వాటికంటే శ్రేష్ఠులు, వాటికంటే ఉన్నతమైన జీవితం, వాటికంటే మీరు విలువైన జీవితాన్ని మీకు నేను ప్రసాదించానని ఆయన అంటాడు. మనమేమో ఆయన వైపు ఎప్పుడు చూడం. జీవరాశులు మాత్రం అతని వైపే చూస్తుంటాయి. పక్షులకు ఆహార బాధ్యత తీసుకెళ్లే బాధ్యతనిచ్చాడు. ఏ రోజు కూడా లాలాజలాన్ని కూడా కార్చుకోకుండా నండి ఆ రొట్టె ముక్కలను మాంసపు ముక్కలను తీసుకెళ్లి ఆహారాన్ని తీసుకెళ్లి ఏలియాకు పెడుతున్నాయి కాకులు. ఈ కాకులకు చెప్పడానికి కారణము ఏమండి, మనుషులకు చెప్తే ఇదిగో పలానా చోట ఏలియా ఉన్నాడని ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇస్తారు. కాబట్టి ఇలా జరగకుండా ఉండాలి అంటే కాకులతో పంపించాలి. వెళ్ళాడు, హ్యాపీగా తిన్నాడు, ఉన్నాడు. కరువు ప్రారంభమైంది. కరువు ప్రారంభమైన తర్వాత మరలా అక్కడి నుంచి ఏం చేశాడు అని అంటే, దేవుడు చెప్పాడు, ఇదిగో నాయనా కరువు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది, ఇప్పుడు కరువులో కాపాడాలి. ఇంతసేపు ఇన్నాళ్ళు నిన్ను ఆహాబు బారి నుంచి కాపాడాను, ఇప్పుడు కరువులో కాపాడాలి. కరువులో కాపాడాలంటే ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, ఇదిగో అక్కడనే ఉండటం మంచిది కాదు నాయనా, నువ్వు సీదోను దేశానికి వెళ్ళు, సీదోను ప్రాంతానికి వెళ్ళు. అక్కడ సారేపతు అనే గ్రామం ఉంది. 17వ అధ్యాయంలో ఇదంతా కాంటెస్ట్ ఉంటది, చదవని తర్వాత. సారేపతు అను గ్రామంలో ఒక విధవరాలు ఉంటది. ఆ విధవరాల దగ్గరికి వెళ్ళు. ఇవన్నీ కూడానండి ఏలియా గారికి అన్ని ఆశ్చర్యం కలిగించే కార్యాలు. నన్నేంటి రాజు దగ్గరికి వెళ్ళవడం ఏంటి, వెళ్ళమన్నాడు, ఈ డైలాగ్ చెప్పమన్నాడు, ఆ తర్వాత మరలా వచ్చాను కెరీతు వాగు దగ్గరకు దాక్కోవడం ఏంటి, నాకు ఆహారాన్ని. ఏమండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఏలియా గారు ఎప్పుడైనా కూడా ఆహారం ప్లేట్లో పెట్టుకొని కలుపుకొని తినటమే కానీ కాకులు తెస్తే తినడం ఏంటి అనేది ఇప్పుడు ఏలియా గారికి ఆశ్చర్యం. ఎంత ప్రవక్త అయినా ఏలియా గారికైనా ఎవరికైనా ఆశ్చర్యం అవుతుందా లేదా చెప్పండి ప్రియులారా. మన కళ్ళ ముందు కుక్క మాట్లాడింది అనుకోండి, ఎలా ఉంటది చెప్పండి, ఎలా మాట్లాడతాం? కొన్ని కుక్కలండి అవి పల్లిగిలిచ్చాయనుకోండి, నవ్వినట్టు అనిపిస్తుంది, నవ్వుతుంది రే అన్నట్టు ఉంటది. అర్థమవుతుందా మీకు? అంటే పల్లిగిలిచ్చినప్పుడే మరి నవ్వుతుంది అని ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒకవేళ మాట్లాడింది అనుకోండి, కాకులు ఆహారం చేస్తున్నాయి అని అంటే ఏలియా గారికి ఎలా ఉంటుంది చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఎంత ఆశ్చర్యాన్ని కలిగించాలి ఆయనకు. అంటే అది వరకు చూడలేదు పరిస్థితులనే, అది వరకు చూడలేదు, కానీ అతను చూస్తున్నాడు అంటే అది కేవలం విశ్వాసం ప్రియమైన దేవుని పిల్లలారా. ఏమండి, నిజంగా 2004లోనండి మరి విశాఖపట్నం వెళ్ళాలి. సడన్గా వచ్చి దాచినాన్న నా దగ్గరికి వచ్చాడు, రే నువ్వు కూడా విశాఖపట్నంకి రారా అన్నాడు. సడన్గా అంటే అప్పటి వరకు చిన్నగా ఏదో చర్చి ప్రార్థన పాటలు, ఎక్కడ చూసిన పాటలు వచ్చినావు, రే నువ్వు కూడా విశాఖపట్నం రావాలరా అన్నాడు. అంటే విశాఖపట్నం, వైజాగ్ అంటే చాలా ఏమండి నిజంగా ఫేమస్ అండి, అప్పటి నుంచి కూడా ఫేమస్ అది. ఎందుకంటే గ్రేటర్ సిటీ కదా, గ్రేటర్ సిటీ, మంచి మంచి స్థలాలు, మంచి మంచి ప్లేసులు, ఏమండి ఆ కొండలు, ఏమండి నదులు ఉన్నాయి, చాలా మంచి ప్రదేశం గ్రేటర్ సిటీ. ఇటు మంచి మంచి ప్రదేశాలు ఉన్నటువంటి చోటు. సడన్ నాపాడికి ఏమన్నా నాకు అనిపించింది, నేను జోరాపురం వదిలి ఎన్నడూ ఎక్కడికి వెళ్ళలేదు, విశాఖపట్నానికి ఆఫర్ సూపర్ అనుకోండి. విశాఖపట్నానికి వైజాగ్కి మరి ఆఫర్ వచ్చింది. మరి ఇంట్లో అడగాలి కదా, ఇంట్లో అంతా ధైర్యంగా పంపిస్తారా? ఫస్ట్ టైం, అదిగాక శారీరకంగా బలహీనుడు, ఒప్పుకోరు కదా. మా నాన్న ఒప్పుకోడు, మా అమ్మ ఒప్పుకోదు, ఎవరు ఒప్పుకోరు. అడుక్కోండా, డబ్బులు బుడుక్కోండా. ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు వద్దు, ఎన్నిసార్లు అడిగినా వద్దు, మీరేమన్నా చేసుకొని నేను పోతా అంటే, మళ్ళీ నేను ఆ మాటగా డైలాగ్ కొట్టిన తర్వాత మళ్ళీ ఆయన కాడికి పోయి నాయనా దాసన్నా వద్దు నాయనా అంటే ఈమె మళ్ళీ నా దగ్గరికి రావడం, నాయనా వద్దంటున్నారా, మీ అమ్మ వద్దంటుంది, మీ నాన్న వద్దంటున్నారా, వద్దులేరా అంటే చిన్న అన్ని రెడీ చేసుకోనా. ఏమండి
సర్లే ఏది ఏమైనా మరి ఇంకా అంతా సిద్ధమైపోయింది, పోయాను, వెళ్ళిపోయాను. అది వరకు చూడడానికి కదండి ఇప్పుడు భూమి మీద ఉండేటివి అవేం పెద్ద ఆశ్చర్య కలిగించేటివేం కాదు. కానీ ఏదైనా ఒక ప్రాంతం, ఒక కొత్త ప్రాంతం చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది? సముద్రాన్ని చూసినప్పుడు అండి ఆ ఆనందం కాదండి అది. వాక్యాన్ని విన్నప్పుడు వాక్యాన్ని వినే ఆనందం వేరు. అయిపోయింది, వాక్యం అయిపోయింది. బీచ్కి తీసుకొని పోయినాడు అన్న, ఈయన తీసుకొని పోయినాడు, అందరినీ తీసుకొని పోయినాడు. బీచ్కి తీసుకొని పోయినాడు, అందరు బయటకు వస్తున్నా, నేను రాకుండా, నేను రాను, నేను ఆడతాను, రే రారా నువ్వు అంటే కూడా సముద్రమే ఎంతసేపు సాయంత్రం 7 అయితే కూడా సముద్రంలోనే ఉన్నారు. అంటే ఇవన్నీ ఎలాగుంటది? కొత్తగా ఏదైనా ఒక ప్రదేశాన్ని, ఏమంటే ఇవన్నీ చెప్తుంటే మీరు మళ్ళీ ఏమనుకున్నారు? కొత్తగా ఏదైనా ప్రదేశాన్ని చూసినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. అలాగా ఇప్పుడు కాకులతో ఆహారం పంపిస్తున్నప్పుడల్లా ఏమనిపిస్తుంటది ఆయనకు? ఏలియా గారికి ఏమనిపిస్తుంటది? ఆశ్చర్యం. ఉదయమో ఆశ్చర్యం, రాత్రి సాయంత్రం ఆశ్చర్యం. ఉదయము ఆహారం వస్తుంది, సాయంత్రం ఆహారం వస్తుంది. ఆయనకి ఏ పూట కూడా తక్కువ కాకుండా దేవుడు చూసుకున్నాడు. ప్రేమన దేవుని పిల్లల, ఇప్పుడు కరువులో నుంచి కూడా కాపాడాలి. ఆహాబు నుంచి కాపాడాను, ఇప్పుడు కరువులో కాపాడాలంటే ఇప్పుడు ఏం చేయాలంటే, నాయన అక్కడే ఉండటం మంచిది కాదు. ఇదిగో సీదోను ప్రాంతం అనేది ఒక అన్యుల దేశం. ప్రేమన దేవుని పిల్లలారా, అన్యుల దేశం చెప్పాను కదా. ఆ సీదోను ప్రాంతానికి రాజు ఎవరు అని అంటే ఆహాబు మామగారు, యెజబెలు తండ్రి. ఈ యెజబెలు తండ్రి పాలిస్తున్నాడు. అక్కడికి వెళ్ళమన్నాడు. అక్కడికి వెళ్తూ ఉండగా కట్టెలు ఏరుకుంటున్నట్టు అంటే ఒక విధవరాలు కనబడింది. ప్రియులారా, విధవరాలు కనబడింది. ఇదిగో నువ్వు వెళ్ళగానే ఒక విధవరాలు కనబడుతుంది. దేవుడు ముందే చెప్పాడు, వెళ్ళగానే ఒక విధవరాలు కనబడుతుంది. ఆ విధవరాలి దగ్గరికి వెళ్ళి నువ్వు ఉండు, వెళ్ళి ఆమె ఆహారం అంతా కూడా చేస్తుంది, నేను చెప్పాను అన్నాడు. చెప్పాను అన్నాడు. వెళ్ళాడు. ఏలియా గారు వెళ్ళగానండి నిజంగా కనబడింది. నిజంగా, ఎందుకంటే విశ్వాసంతో దేవుడు ఏదైతే చెప్పాడో అవే చేసుకుంటూ వెళ్ళిపోయారు. ప్రేమన దేవుని పిల్లలారా, దేవుడు ఏదైతే చెప్తాడో అవి ఏవి మనం చెయ్యం. అది వాళ్ళకి మనకున్న తేడా. దేవుడు ఏదైతే చెప్తాడో అవన్నీ నెరవేర్చుకుంటూ విన్నది విన్నట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇదిగో మనం మాత్రం ఏదైతే చెప్తాడో ఆయన అది మాత్రం మనం చెయ్యం. దేవుడు అదే కోరుకుంటున్నాడు. నేను భక్తులు మీ కళ్ళ ముందున్నటువంటి పుస్తకంలో మీరు చూడండి, గ్రంథంలో చూడండి, నేనేదైతే చెప్పానో వాటి ప్రకారంగా ప్రవర్తించారు కనుక వాళ్ళు జీవ గ్రంథం మందు రాయబడి వారి జీవిత చరిత్రలో మీకోసం మీకు బుద్ధి కలుగుటకై రాయించాన్రా అని దేవుడు అంటుంటే, వాళ్ళు వాక్యాన్ని దేవుడు చెప్పిన ఆ వాక్కు ఏదైతే వాళ్ళ దగ్గరకు వచ్చిందో దాన్ని నెరవేర్చే పనిలో వాళ్ళు ఉండిపోయారండి. అదే విధేయత అండి. దేవుని మాటను నెరవేర్చడమే విధేయత. దేవుని మాటను విని వాటి ప్రకారంగా ప్రవర్తించటమే విధేయత. అలా విధేయతతో వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళ జీవితాలన్నీ కూడా మీకు ఇదిగో పాఠంగా రాశాను రా అని దేవుడు చెప్తున్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, ఆలోచించండి. వెళ్ళాడు, సరే సారేపతు ప్రాంతానికి వెళ్ళాడు. సీదోను ప్రాంతానికి వెళ్ళి సారేపతు అనేటువంటి గ్రామానికి వెళ్ళాడు. కర్నూలు పట్టణంలో ఎన్నో ప్రాంతాలు ఉంటాయి కదా, అలాగే సీదోను దేశంలోనండి ఈయన మరి సారేపతు ప్రాంతానికి వెళ్ళాడు. ఆ చిన్న గ్రామానికి వెళ్ళాడు. వెళ్తుండగానే ఒక విధవరాలు నిజంగా కనబడింది. కనబడిన తర్వాత, అమ్మా కాస్త నీళ్ళు, ఎందుకంటే ఇప్పుడు కెరీతు వాగు ఏమైపోయింది? ఎండిపోయింది. వెళ్ళాడు, అమ్మా నాకు నీళ్ళనివ్వమ్మా అన్నాడు. ఓకే, నీళ్లు ఇవ్వటానికి వెళ్తుండగానే ఏమన్నాడంటే, అదే చేత్తో నాకు కాస్త రొట్టె తీసుకురామ్మా అన్నాడు. ఆమె కూడా యథార్థవంతురాలే, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతుంది. ఇదిగో అయ్యా, నేను నా కుమారుని కోసం, నా బిడ్డ కోసం కొంచెమే నూనె ఉంది, కొంచెమే పిండి ఉంది, నీకు ఇచ్చాను అనుకోండి మాకేముండదు, మేము ఈ క్షణాన్ని చనిపోవాల్సిందే. ఎందుకంటే కరువుగా దాపరిచ్చింది. కరువు అతి భయంకరమైన కరువు. ఎందుకంటే 3.5 సంవత్సరాలు ఇంకా వర్షం పడటం లేదు అంటే, ఏమండి 1 సంవత్సరం పడలేదనుకోండి, బియ్యమో ఎక్కడ బియ్యం దొరకవు. బియ్యం ఒకవేళ దొరికాయి అనుకోండి, అవి ఏమైపోయాయి? పిరమో అంటాం తర్వాత. అంటే అవును కదా, చాలా పిరం. ఇది ఎంత కారణం ఏంటంటే కాలమే పిరం కాలం అంటాం. కాస్ట్లీ కాలం అయిపోయింది. ఇప్పుడు బియ్యం కూడా దొరకవు. ఏదో ఎక్కడో దొరికితే తెచ్చుకొని పెట్టుకోవడమే తప్ప, అది కూడా ఏమండి ఉన్నోనికైతే ఓకే, మరి లేనోడికి
ఎప్పుడు కొన్నా మరి 1వ తేదీ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు రేషన్ బండి చర్చి ముందు ఆగుతుందా, ఎప్పుడు లైన్లో నిలబడి మరి రేషన్ కార్డు మరి రేషన్ బియ్యం తీసుకోవాలా. ప్రోటీన్ గల బియ్యం, మంచి బియ్యమేనండి అవి. గవర్నమెంట్ ఇచ్చే బియ్యం మంచిదే, కానీ కొందరికి ఏమనిపిస్తుంది అంటే, ఒకటి గ్యాస్ అంటారు, కొందరికి కడుపు నొప్పి అంటారు, కొందరికి తలనొప్పి అంటారు, కొందరికి ఒళ్ళు నొప్పి అంటారు అవి తింటే. కానీ మంచివేనండి, నిజంగా మంచి ప్రోటీన్స్ కలిగిన రైస్ అవి. మనకి తెలకండి, మంచి శ్రేయస్సుకు అలవాటు పడిన వాళ్ళం కదా. ఫ్యాన్ లేకపోతే ఉండలేము, సన్నబియ్యం లేకపోతే ఉండలేము, మంచి కర్రీలు లేకపోతే ఉండలేము, తినకుండా ఉండలేము. ఆ కారణం ఏంటంటే, మన జీవితం అంతా ఎలా మారిపోయింది అని అంటే, శ్రేయస్సుకు అలవాటు పడిపోయింది. శ్రేయస్సు కలిగి జీవిస్తున్నారు వాళ్ళు శ్రేయస్సు కలిగి జీవిస్తున్నారు, అలవాటు పడిపోయారు. దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి. అంటే మరి వెళ్ళాడు ఆయన, కొద్దిగా పిండి ఉంది, కొద్దిగా నూనె ఉంది. ఇంత కరువులో ఇప్పుడు నేను నా బిడ్డ తినకపోతే ఇప్పుడే చచ్చిపోతాం కదా. అయ్యా మా దగ్గర లేదు. పర్వాలేదండి, మీరు నాకు ఒక రొట్టె ముక్క తీసుకురండి అని అడిగాడు. ఒక రొట్టె ముక్క తీసుకురండి. ఏది ఏమైనా విశ్వసించింది. అలా విశ్వసించేటప్పుడు ఒక మాట నింది ప్రియమైన దేవుని పిల్లలారా, ఆమె అన్యురాలే, విధవరాలుగా ఉంది, భర్త లేడు, బిడ్డ ఉంది. కానీ అన్యురాలుగా ఉన్నటువంటి ఆమె ఏమనుందో తెలుసా? మీ దేవుడైన యెహోవా జీవము తోడు. కొద్దిగా నేపిండి ఉంది. మీ దేవుడైన యెహోవా జీవంతో అంటే అర్థం ఏంటి? యెహోవా గురించి కాస్త ఈమెకు తెలిసింది. అర్థమవుతుందా? దేవుని జ్ఞాపకం చేస్తుందంటే ఏలియా గారి దేవుడు ఎవరో ఈమెకు అర్థమైపోయింది, ఈమెకు తెలిసింది కనుక, మీ దేవుడైన యెహోవా జీవముతోడు నా దగ్గర కొంచెమే పిండి ఉంది, మీ దేవుడైన యెహోవా జీవముతోడు నా దగ్గర కొంచెమే నూనె ఉంది. కొంచెమే పిండి ఉంది, కొంచెమే నూనె ఉంది. మరి ఎలా? ఇదిగో మా జీవితం అంతా ఇప్పుడు ముగిసిపోతుంది. ఈ కారణం ఏంటంటే, ఈ కొంచెం నూనె కొంచెం పిండితో ఇప్పుడు చేసుకొని ఇప్పుడు తింటాం, ఇప్పటికీ తింటాం. కానీ మరో పూట ఉండదు, ఇంకో పూట ఉండదు, ఇంకో పూట ఉండదు, ఇంకో పూట ఉండదు. మా జీవితం ఇంతే, మేము చచ్చిపోతాం. చావక ముందు అంటే అర్థం ఏంటంటే, ఇది తిని మేము చచ్చిపోతాం. ఇది తిని నెక్స్ట్ ఎట్టా ఉండదు, ఎలాగూ ఉండదు. కరువు వచ్చేసింది, ఎక్కడ దొరకదు, మాకు ఎక్కడ లేదు, కాబట్టి మేము చనిపోవాల్సిందే, మేము చచ్చిపోతాం. అయ్యా మరి దయచేసి మమ్మల్ని అడగొద్దు. నీళ్ళు అయితే ఓకే, నీళ్ళు ఇస్తాను, కానీ పిండిలో రొట్టె ముక్క తేవాలంటే మాత్రం మాకు కష్టం అన్నాడు. అమ్మ పర్వాలేదమ్మా, ఇదిగో నేను చెప్తున్నాను కదా, నీ పిండి తరగదు, నీ నూనె అరగదు, ఈ రెండు కూడా ఏది కాదమ్మా, నాకు రొట్టె తీసుకురా అన్నాడు. ఏమండి, నిజంగా ఒక అన్యురాలుగా ఉండి ఏలియా దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకున్న ఆవిడ నమ్మింది. ప్రియమైన దేవుని పిల్లలారా, సరే ఏది ఏమైనా అంత మంచి మనస్తత్వం సారేపతిలో ఒక విధవరాలికి ఆమె గురించి గొప్పగా యేసుక్రీస్తు వారు క్రొత్త నిబంధనలు చెప్తాడు. ఆ మాట చూసుకుందామండి. లూకాసు వార్త 4వ అధ్యాయం 25 నుంచి 26 వచనాలు. లూకాసు వార్త. ఏలియా దినముల యందు 3 ఏళ్ల 6 నెలలు ఆకాశము మూయబడి దేశమంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలీలలో అనేక మంది విధవరాన్లు ఉండినను ఏలియా సీదోనులో ఉన్న సారేపతు ఊరిలో ఉన్న ఒక్క విధవరాలు యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు పంపబడలేదు అన్నాడు. చూడండి, అప్పటికే ఇప్పుడు యాక్చువల్గా ఏలియా గారు ఎక్కడికి వెళ్ళాలి? ఇశ్రాయేలీల యొక్క గృహాలకు వెళ్ళాలి, లేదా ఆ విధవరాల దగ్గరికి వెళ్ళాలి. ఎంతో మంది ఇశ్రాయేలీలో భర్తలు చనిపోయిన వారు ఉన్నారు, ఎంతో మంది విధవరాలు ఉన్నారు. అయినా ఎక్కడ ఇశ్రాయేళ్ల దగ్గరికి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళాడు? ఒక అన్య దేశంలో, అన్య ప్రాంతంలో వెళ్ళి ఒక అన్యురాలైన విధవరాల దగ్గరికి వెళ్ళాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆమె గురించి గొప్పగా చెప్పాడు. కారణం ఏంటంటే, వీళ్ళందరి గురించి ఏమో కాదు నైనా, నువ్వు వెళ్ళాలి అంటే అక్కడికే వెళ్ళాలి. కారణం ఏంటంటే, ఆమె చాలా మంచిది, ఆమెకి స్వస్థ బుద్ధి ఉంది, ఆమెకు పెట్టే గుణం ఉంది, ఆమెకు నిన్ను చూసుకునే విధానం ఉంది. ఎందుకంటే దైవ సేవకులను చాలా మంది అండి తన సొంత బిడ్డగా ప్రేమించిన వాళ్ళు చాలా మంది ఉంటారు.
ఇంట్లో ఉన్నా లేకపోయినా దైవ సేవకులు వచ్చారంటే వాళ్ళ కడుపు నింపి సంతోషపడి ఆ సంతోషంతో కడుపు నింపుకునే వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. అలాంటి వారిలో ఆ జాబితాలో నుండి ఆమె కనబడిందండి. దైవ సేవకుడు, దైవజనుడు వచ్చాడు, ఒక ప్రవక్త వచ్చాడు, దైవజనుడు నా దగ్గరకు వచ్చాడు. మరి ఆయన అడుగుతున్నాడు, కానీ యథార్థంగా విషయం చెప్పింది. కానీ ఈయన చెప్పిన మాటకి ఆమె వెంటనే నమ్మింది. ప్రేమన దేవుని, ఏమి విశ్వాసం అండి! విశ్వాసముతో చూసిన ఇంకా గొప్ప కార్యం చూడబోతుంది కొన్ని క్షణాలలో ఒక గొప్ప కార్యం ఏలియా గారి ద్వారా చూడబోతుంది. నమ్మింది. సరేని రొట్టెలు ఇస్తూనే ఉంది. ఆయన కడుపు నింపుతుంది, నీళ్ళు ఇస్తుంది, కడుపు నింపుతుంది. కానీ ఇక్కడ మాత్రం ఏం జరుగుతుంది? అద్భుతం జరుగుతుంది. రొట్టెలో పిండి అయిపోవటం లేదు, నూనె అయిపోవటం లేదు, పిండి అయిపోవటం లేదు, నూనె అయిపోవటం లేదు. ఇలా ఎంతకాలమో తెలుసా? ఇదిగో 3 సంవత్సరాల 6 నెలలండి. అంతేనా? ఈ కాలం అంతా కూడా ఆయనకు భోజనం పెడుతూనే ఉంది. ఈ లోపు ఏమైపోయింది అనంటే, భయంకరమైన రోగంతో తన బిడ్డ చచ్చిపోయాడు. చనిపోయిన తర్వాత ఈమెకున్న నమ్మకం ఏంటంటే అండి, ఏలియా దైవజనుడు, యెహోవా జీవము అనగానే జీవము కలిగిన దేవుడు అని నమ్మింది. అలా నమ్మింది గనక ఏలియా దగ్గరికి వెళ్ళింది. ఇదిగో నాయన దైవజనుడా, నా కుమారుడు చనిపోయాడు. మరి నా కుమారుడు చనిపోయాడు, పరిస్థితి ఏంటి? వెళ్ళాడు. అమ్మా, ఎందుకు ఏడుస్తావు? నీ కుమారుడు నాకు ఇచ్చేయని తన ఒళ్ళో నుంచి తీసుకొని మిద్దె మీదకి వెళ్ళిపోయాడు. దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, ఇన్ని రోజులు నాకు భోజనం పెట్టింది, వాళ్ళకు ఉన్నా లేకపోయినా దైవజనుడు నన్ను ప్రేమించింది, నీ తరపున ప్రతినిధి అని నన్ను గుర్తుపట్టింది, ప్రవక్త అని గుర్తుపట్టింది, దైవజనుడు అని గుర్తుపట్టింది, తన కడుపులో నిండకపోయినా నాకు భోజనం పెట్టింది. ప్రభువా, వీళ్ళు నీ యందు చాలా విశ్వాసంతో ఉన్నారు, ఎంతో నమ్మకంతో ఉన్నారు. వీళ్ళ కడుపు కోత మిగిల్చొద్దు అని దేవునికి ప్రార్థన చేయగానే ఆ కుమారుడు బ్రతికాడు. ప్రేమన దేవుని పిల్లారంటే, అది వరకు చూడని ఎన్నో సందర్భాలను తన కళ్ళ ముందు అన్ని ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి. ప్రేమన దేవుని పిల్లలారా, ఏలియా గారు ఆ కుమారుణ్ణి బ్రతికించాడు. అమ్మా, నీ కొడుకు బ్రతికాడమ్మా అన్నప్పుడు ఆ బ్రతికిన కుమారుణ్ణి తల్లికిచ్చాడు. ఆలోచిస్తున్నారా? అంటే ఎప్పుడు చూడని సంగతులు ఏలియా గారి జీవితంలోనండి జరుగుతుంటే ఒక్కొక్క సందర్భానికి ఒక్కొక్క సంగతులకు ఆశ్చర్యం వేస్తుంది. ఎంటికలు నిలబడుతున్నాయి, రోమాలు మరి నికబిచ్చుకుంటున్నాయి. ఆశ్చర్యపోతున్నాడు, ప్రతి విషయానికి ఆశ్చర్యపోతున్నాడు. ఆమె కూడా ఒక అద్భుతం తన జీవితంలో అది వరకు ఎప్పుడు జరగని సంగతి, ఒక కుమారుణ్ణి బ్రతికించాడు. తన చేతిలో ఒళ్ళో పెట్టగానే నా కుమారుడు బ్రతికానని, చనిపోయిన వాడు బ్రతికితే ఎలా ఉంటుంది చెప్పండి? రోగంతో హాస్పిటల్లో పడిన వాడు చావు బ్రతుకుల్లో ఉండి ఒక 3 రోజులు 4 రోజులు కోమాలో ఉండి 4వ రోజు తిరిగి మెలకువగా వచ్చి మంచిగా బ్రతికాడు అనుకోండి. ఇప్పుడు ఆ తల్లిదండ్రుల సంతోషం, ఆ బంధుమిత్రుల సంతోషం, ఆత్మీయుల సంతోషం ఎంత గొప్పగా ఉంటుందండి. అతనికి వైద్యం చేస్తున్న వైద్యులు కూడా చాలా సంతోషపడతారు. అలాంటిదండి నిజంగా ఒక కుమారుడు బ్రతకగానే, ఆ బ్రతికిన కుమారుణ్ణి తీసుకెళ్లి తల్లికి ఇవ్వగానే తల్లి తట్టుకోలేకపోయిందండి సంతోషం. ఆ సంతోషంలోనండి కళ్ళ నీళ్ళు వస్తున్నాయి, ఏడుస్తుంది. నా కుమారుడు బ్రతికాడు, జీవము కలిగిన దేవుడు గొప్పవాడు అని చాలా కృతజ్ఞతతో బ్రతకాలనుకుందండి ఆమె. ఏలియా గారి జీవితంలో నిజంగా ఎప్పుడు జరగని ఆ సంగతులను చూస్తుంటే ఏలియా గారు కూడా చాలా ఆశ్చర్యపోతున్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి. దేవుని యొక్క ప్రేమ, ఆయన కరుణ, ఆయన గొప్పతనం ఎప్పుడు మనం నెమరు వేసుకుంటూ బ్రతకాలి. ప్రేమన దేవుని పిల్లలారా, దేవునితో నడవటం అంటే అది. ఆయన కనుసన్నల్లో, ఆయన స్మరణలో ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని బ్రతకటమే ఆయనతో నడవడం. ప్రేమన దేవుని పిల్లలారా, ఆయన చెప్పినట్టుగా ఆయన మనకిచ్చిన బాధ్యత నెరవేర్చుకుంటూ ఒక ఆత్మను రక్షించి, ఇదిగో ప్రభు దగ్గరికి రండి, వాక్యాన్ని వినండి, బాప్తిసం పొందండి, మారుమనసు పొందండి అని చెప్పుకుంటూ తిరిగేది నిజంగా ఆయన చెప్పిన బాధ్యతను నెరవేర్చడం. ప్రేమన దేవుని పిల్లలారా, ఇదిగో అది వరకు చూడని సంగతులు విశ్వాసముతో కనబడుతున్నాయి, అన్ని కనబడుతున్నాయి. కారణం విశ్వాసంలో ఉన్నాము గనుక.
ఇంత గొప్పగా సంఘంలో నిలబడి ఇదిగో ఇంత గొప్పగా సంఘంలో కూర్చొని దేవుని యొక్క ఉన్నతమైన నామాన్ని స్మరించుకునే భాగ్యం అంటే అందరికీ దక్కదు ప్రియమైన దేవుని పిల్లలారా. యోరాపురంలో మీరే ఉన్నారా? ఇంకెవరన్నా ఉన్నారా? ఏం లేదండి, అందరం తాళాలు వేసుకొని ఇక్కడ కూర్చున్నామంటారా? ఏం లేదండి. ఆలోచించండి. తల్లి వచ్చిందనుకంటే భర్త, ఏమండి, భార్య వచ్చిందంటే భర్త ఉండడు ఇక్కడ. భర్త వచ్చాడు అనుకోండి భార్య ఉండదు. పోనీ ఇద్దరు వచ్చారనుకోండి ప్రేమగా, పిల్లలు రారు. పోనీ పిల్లలకే ఒకవేళ జ్ఞానం ఎక్కువై మరి దేవుని యొక్క వాక్యం వినాలని వచ్చారనుకోండి, తల్లిదండ్రులు అస్సలు ఉండరు. అర్థమవుతుందా మీకు? కుటుంబాలు దేవుని సన్నిధిలో గడపాలి ప్రేమ దేవుని పిల్లలారా. కుటుంబాలు దేవుని యొక్క సన్నిధిలో గడపాలని దేవుడు కోరుకున్నాడు. కారణం ఏంటంటే ఆయన కట్టడలు చాలా విలువైనవి. ఆయన కట్టడలలో మనం బ్రతకాలి అని, ఆయనతో నడవాలి అని, ఆయనతో జీవించాలి అని, ఆయనతో ఆనందించాలి అని మన ఎడల దేవుడు కోరుకుంటున్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, ఎంతో ప్రేమగా పిలుస్తున్నాడు, కరములు చాస్తున్నాడు. ఇదిగో రాండి నాయనా, నా దగ్గరికి రండి అని ఇదిగో అనేక సంగతుల ద్వారా అనేక మంది ద్వారా వాక్యాన్ని వినిపిస్తున్నాడు. కారణం ఏంటంటే మనమంతా ఆయనకు కావాలి. విశ్వాసంతో అద్భుతమైన కార్యాలు చూస్తున్నాడు ఆయన. విశ్వాసముతో అది వరకు చూడని సంగతులు విశ్వాసంలోకి వచ్చిన తర్వాత ఎన్నో అద్భుతాలు మన జీవితంలో జరుగుతుంటాయి. దానికి కారణం దేవాది దేవుడైన మన కన్న తండ్రి అయినా ఏమండి, పరలోకపు తండ్రి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం పౌలు గారు రాస్తూ మంచి మాటను విశ్వాసాల గురించి చెప్తున్నాడు. అక్కడ 11వ అధ్యాయం అండి, 7వ వచనాన్ని చదువుకుందామండి. 7వ వచనం, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను అన్నాడు. చూడని ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమంటే విశ్వాసమును బట్టి అది వరకు చూడని సంగతులు అన్నాడు. ఈరోజైతే మనకు ఏమండి, ఈరోజైతే జలప్రలయం ఏంటి అనేది సునామీలో జరిగినట్టుగా మనకు తెలుసు కదండి. 2003లోనండి గుంటూరు ఆ పరిసర ప్రాంతాలు సునామీ వచ్చిందండి. సునామీ చాలా మంది చనిపోయారు 2003, 2004. అప్పుడు గుంటూరులో సెమినార్కు వెళ్ళాం మేము కూడా. చాలా మంది భయపడ్డారు, ఏమైందో వీళ్ళకు. మాకంటే ముందు మరి రాజేష్ వాళ్ళు వెళ్ళారు, తర్వాత మేము కూడా వెళ్ళాం, చిన్నాతో పాటు వెళ్ళాం. అయితే సునామీ వస్తుందంట అంటే ఇప్పుడు ఎలాగైనా భయమే కదండి. ఆ ప్రాంతంలో సునామీ వస్తుందంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళ దగ్గర పుట్టిందేమో అనే భయం ఉంటది, అవునా కదా? ఉన్నోళ్ళకి, దూరం ఉన్న వాళ్ళకి ఎలా ఉంటది? దగ్గర ఉంటే ధైర్యం, దూరం ఉంటే భయం. కనుక సునామీ అన్న సంగతి మనకు తెలుసు. కానీ జలప్రలయం ఏంటి అసలు? జలము ప్రళయింపజేసేదేంది? ఆశ్చర్యపోయాడు నోవా గారికి. విశ్వాసంతో అది వరకు చూడని సంగతులు. ఏమండి, నోవాహు ఓడ ముందు కట్టాడా? జలప్రలయం వచ్చిందా ముందు? ఓడ కట్టిన తర్వాత జలప్రలయం వచ్చింది. ఏమండి, చితి స్మారకం మ్రానుతో నువ్వు కట్టాలి అన్నాడు. దానికి ఒక లక్షణం ఉంది. ఎందుకు? ఆ మ్రాన్ అయితే, ఆ చెక్క అయితే, ఆ కర్ర అయితే ఎన్ని నీళ్ళనైనా తట్టుకోగలదు, ఎన్ని నీళ్ళ పైన నిలబడగలదు. అంత సామర్థ్యం దానికి ఉంది, దేవుడు చెప్పాడు. ఎందుకంటే ఏ కర్ర ఎలాంటిదో దేవునికి తెలుసు, మనకంటే దేవునికి తెలుసు. నల్ల ముద్ద అంటారు, టేకు అంటారు, ఫస్ట్ టేకు అంటారు, ఏవేవో ముద్దుల గురించి చెప్తుంటారు. మనకే ఇంత తెలిసినప్పుడు కలిగి ఉన్నది ఏదైనా కూడా ఆయన కలిగించాడు కనుక ఏది ఎలాంటిదో దేవునికి తెలిసిపోతుంది. అందుకే ప్రత్యేకంగా నోవా గారికి చెప్పాడు, నాయనా నువ్వు ఓడ కట్టాలి. నేను ఈ మనుషులతో విసిగిపోయాను, మనుషులు చాలా బాధ కలిగించారు, మనుషులు చాలా నన్ను వేదన కలిగిస్తున్నారు. ఇదిగో నేను జలప్రలయం ద్వారా అందరిని తుడిచిపెట్టబోతున్నాను. నువ్వేం చేస్తావంటే ఒక ఓడను కట్టు. ఓకే, ప్రారంభమైంది, స్టార్ట్ అయిన తర్వాత ఆయన స్టార్ట్ చేశాడు. 100 సంవత్సరాల పాటు ఏమండి మ్రానులు తెచ్చుకోవాలి, కర్రలు కోసుకోవాలి, ఏమండి దబ్బలు కోసుకోవాలి, ఏమండి ఆ చెక్కను కోసుకోవాలి, రెడీగా పెట్టుకోవాలి. అలా రెడీగా చేసుకున్న తర్వాత
కట్టి 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 అండి ఆ ఓడను కట్టడానికి పట్టిన కాలం 100 సంవత్సరాలు. ఈ 100 సంవత్సరాలలోనండి ఆయనకు 3 కుమారులు ఉన్నారు. ఆ 3 కుమారులలో ఒకరికైనా పెళ్లి చేసిలేడా? చేశాడు. చేస్తే మరి పిల్లలు పుట్టాలి కదా. 100 సంవత్సరాలు పిల్లలు పుట్టరా? పుట్టలేదు. రెండో వానికి చేశాడు, పిల్లలు పుట్టలేదు. మూడో వానికి చేశాడు, పిల్లలు పుట్టలేదు. పిల్లలు ఎందుకు పుట్టలేదో తెలుసా? నోవాహు కుమారులకు ముగ్గురు కొడుకులకు పెళ్లిళ్ళు చేశాడు ఆయన. ఈ 100 సంవత్సరాలలో ఇటు సువార్త చేయాలి, ఇటు సువార్త చెప్పాలి, ఇటు ఓడగట్టాలి, పిల్లల భవిష్యత్తు చూడాలి. అన్ని పెనవేసుకొని వచ్చాయండి. అన్ని పెనవేసుకొని వచ్చిన అన్నింటినీ తాలుకొని ఓడకట్టాడు. పెద్ద ఓడకట్టాడు, చాలా పెద్ద ఓడకట్టాడు. ఓడకట్టిన తర్వాత అండి అందరు ఓడలకు వెళ్ళారు. కోడళ్ళు వెళ్ళారు, కొడుకులు 3 వెళ్ళారు, వీళ్ళు కూడా భార్య భర్తలు వెళ్ళారు. ఎంతమంది అయిరి? 8 మంది అయిరి. వాళ్ళతో పాటు అనేక జీవరాశులన్నీ కూడా ఓడలకు వెళ్ళిపోయాయి. వెళ్ళిపోయిన తర్వాత ఏమండి జలప్రలయం, భయంకరమైన జలప్రలయం వచ్చింది. అందరూ చనిపోయారు, వాళ్ళు మాత్రమే మిగిలారు. భూమి ఎండిపోతుంది, చిన్నగా నీళ్ళన్నీ కూడా ఎండిపోతున్నాయి. అలా ఎండిపోయిన తర్వాత బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత యెహోవా వాక్కు ప్రారంభమైంది. ఏమన్నా తెలుసా? ఆదాము అవ్వలను ఆశీర్వదించిన ఆశీర్వాదం ఏదైతే ఉందో, ఇదిగో మీరు వెళ్ళి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి అన్న మాట ఆదాము అవ్వలకు చెప్పిన ఆ మాటను మళ్ళీ 8 మందిగా నిలబడిన ఈ నోవాహు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. అప్పుడు ప్రారంభం. ఏమండి ఇక పిల్లలే పిల్లలు, ప్రపంచం అంతా పిల్లలు. ఈరోజు మరలా ఈ మనుషులందరూ కూడా 800 కోట్ల మంది వచ్చారు అంటే కారణం ఎవరో తెలుసా? నోవాహు యొక్క కుటుంబం, నోవాహు కుటుంబం. ఆదాము కుటుంబంలో ఉన్న వాళ్ళు నోవాహు కాలానికి అందరు చచ్చిపోయారు. నోవాహు కుటుంబం మాత్రమే బతికింది. మళ్ళీ వారిని ఆశీర్వదించిన ఆశీర్వాదం మళ్ళీ నోవాహు కుటుంబం మీద దేవుడు ఆశీర్వదించాడు. ఏమని? ఇదిగో మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి అంటే, ఫలించండి అన్న, ఏమండి అభివృద్ధి పొందండి అన్న, భూమిని నిండించండి అన్న. ఆ ఆశీర్వాదం ఏంటంటే పిల్లల్ని కనండి, వాళ్ళ గర్భాలన్నింటిని కూడా తెరిచాడు. ప్రేమన దేవుని పిల్లలారా, నోవాహు జలప్రలయంలో నోవాహు ఓడలోకి వెళ్ళిపోయారు. మరి ఓడలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకైనా పిల్లలు పుట్టలేదు. ఆయన 14 నెలలు అండి ఓడలోనే గడిపారండి వాళ్ళు. 14 నెలలు, ఒక రోజు 2 రోజులు కాదు, నెల 2 నెలలు కాదు, 14 నెలలు అంటే సంవత్సరం 2 నెలలు ఓడలో గడిపారు. అలా ఓడలో గడిపిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని, ఇదిగో నోవాహు, ఈ తరంలో నీతిమంతులుగా నిన్నే చూశాను నాయన, నువ్వు ఎంత చెప్పినా వాళ్ళు వినలేదు, పోయారు అంతేగా. ఇదిగో మీరు మాత్రం ఎలా ఉండాలంటే మీరు ఫలించండి, భూమిని నిండించండి, అభివృద్ధి పొందండి, వాళ్ళని ఆశీర్వదించాడు. ఈరోజు మనందరం కూడా నోవాహు గారు అది వరకు చూడని సంగతులను ఎన్నింటినో తన విశ్వాసంతో చూశాడు. ప్రేమన దేవుని వాళ్ళారా, ఒక్కసారి మాట చదవండి, మళ్ళీ చదవండి, 7వ వచనం ముగించుకుందాం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులు గూర్చి దేవుని చేత హెచ్చరింపబడెను. అది వరకు చూడని సంగతులను ముందరనే నోవాహు గారికి దేవుడు తెలియజేశాడు. ముందరనే తెలియజేసిన నోవాహు గారు నీ మాట నేను ఎందుకు నమ్మాలని అనుకోలేదండి, నమ్మాడు. కారణం అతనిలో ఏముంది? విశ్వాసం. ఆ విశ్వాసం నీలో ఉంటే రాబోయే పరలోకం, ఇవ్వబోయే పరలోకం, దాన్ని చేరుకోవాలి అని అంటే ఆ విశ్వాసాన్ని కాస్తంత పోగొట్టుకోకుండా మన జీవితాలను ముందుకు నడిపించుకోవాలి అని మీ అందరికీ హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ సమయాన్ని ఇచ్చిన దేవుని దాసులకు వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి.